మా సాంప్రదాయని అండ్ సుబ్బిని శుద్ధపూసని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అనిల్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా చిరంజీవి గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి మా చిరంజీవి ఫ్యాన్స్ అందరి తరఫున చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా నా కెరియర్లో చాలా ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి. కైండ్ ఆఫ్ సుధీర్ గురించి మాట్లాడుకుంటే నేను సుధీర్ ఎవరికి తను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను అసిస్టెంట్ ఎడిటర్గా చేసాం. ఇప్పుడు ఈ సినిమాకి తను డైరెక్టర్గా నేను ఎడిటర్గా చేయటం ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా శివాజీ గారికి 90s అండ్ కోట్తో ఆయన ఒక మార్క్ సెట్ చేశారు. ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి మీ అందరికీ. అలా ఈ సినిమాతో శ్రీరామ్గా మీ మనసుల్లో చోటు తెచ్చుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీకు ట్రైలర్ నచ్చుతుంది, అలాగే ఈ సినిమా కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అండ్ మా ఈటీవీ టీం సాయికృష్ణ గారు, నితిన్ గారితో ఎడిట్ టైంలో పనిచేసి కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ ఉండేది కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్స్లో లాంగ్ మా సాంప్రదాయని అండ్ సుబ్బిని శుద్ధపూసని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అనిల్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా చిరంజీవి గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి మా చిరంజీవి ఫ్యాన్స్ అందరి తరఫున చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా నా కెరియర్లో చాలా ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి. కైండ్ ఆఫ్ సుధీర్ గురించి మాట్లాడుకుంటే నేను సుధీర్ ఎవరికి తను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను అసిస్టెంట్ ఎడిటర్గా చేసాం. ఇప్పుడు ఈ సినిమాకి తను డైరెక్టర్గా నేను ఎడిటర్గా చేయటం ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా శివాజీ గారికి 90s అండ్ కోట్తో ఆయన ఒక మార్క్ సెట్ చేశారు. ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి మీ అందరికీ. అలా ఈ సినిమాతో శ్రీరామ్గా మీ మనసుల్లో చోటు తెచ్చుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీకు ట్రైలర్ నచ్చుతుంది, అలాగే ఈ సినిమా కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అండ్ మా ఈటీవీ టీం సాయికృష్ణ గారు, నితిన్ గారితో ఎడిట్ టైంలో పనిచేసి కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ ఉండేది కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్స్లో లాంగ్